దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ ఎంతో దేవుని నామానికి ఘనంగా జరగాలని మహేంద్ర అంకుల్, అదేవిధంగా మరి గోళ్ళమూడి, గన్నెపూడి జయలక్ష్మి ఆంటీ, నేను పెద్ద ప్రసంగమే నేను చేయదలుచుకోలేదు, కానీ ఈ ప్రేయర్ మీటింగ్కి మన సంఘ కాపరి గారు జోహార్ బాబురావు గారిని ఆహ్వానించారు, కుటుంబ సభ్యులు. కానీ వారు నాకు చెప్పిన మాట ఏంటంటే 11 కల అవకాశం ఉంటే ముందు ఖాళీ ఉంటాను. ఈరోజు NMS కమిటీ మీటింగ్, స్క్రీనింగ్ కమిటీ మీటింగ్, ఈ పాస్టర్లు అందరూ వచ్చారు, మీటింగ్ ఫొటోస్ పెట్టారు, 12కి అందరూ వచ్చేసారు, ప్రోగ్రాం జరుగుతుంది. మరి ఇంతవరకు కార్యక్రమం జరిగించాం. మీరు చెప్పినట్లు మీరు వచ్చి మీ కార్యక్రమం సందేశం అంటే ఇక్కడ కూడా కార్యక్రమం మిగిలిపోయింది కనుక సాయంత్రం వచ్చి ఆ కుటుంబాన్ని నేను దర్శిస్తాను, ఈ కార్యక్రమాన్ని జరిగించమని వారు ఫోన్లో తెలియజేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడి వచ్చిన మనందరికీ చాలా విషయాలు విన్నాం. దేవుని వాక్యాలు చెప్పారు కొంతమంది ఆంటీతో ఉన్న స్నేహాన్ని గురించి తెలియజేశారు. నేను కూడా ఈ కుటుంబానికి ఆంటీతో ఉన్నటువంటి ఒక ఫెలోషిప్, వారు చనిపోయేంత వరకు మా ప్రయాణం ఎక్కడ ప్రారంభించబడిందంటే, ఆంటీ వాళ్ళు 7th క్లాస్ ఎగ్జామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు నేను మా కజిన్ అక్క ఒక ఎయిడెడ్ స్కూల్లో పనిచేస్తూ ఉండేది, చుక్కా ప్రకాశ్ గారి కుమార్తె. అప్పుడు ఆ స్కూల్లో పనిచేస్తూ ఉండేవాడిని. నేను టీచర్ ట్రైనింగ్ చేశాను, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో చేశాను, బిఎడ్ చేశాను, ఎంఎడ్ చేశాను. అప్పుడు స్పాట్ వాల్యుయేషన్కి నన్ను కూడా తీసుకెళ్ళింది అక్క సత్యవతి గారు. అప్పుడు ఆంటీ వాల్యుయేషన్లో ఉంది హిందూ కాలేజీ. మొట్టమొదట మా పరిచయం అక్కడ. నేను ఆంటీ పక్క పక్కనే కూర్చున్నాం. ఆంటీ వస్తా చెప్పాలంటే ఆమె గురించి మంచి ప్రేమ కలిగిన వ్యక్తి. బైబిల్లో 2 మాటలే ఉన్నాయి, మనందరి దగ్గర బైబిల్ ఉన్నాయి. ఈ లోకంలో యేసు ప్రభు చెప్పిన 2 మాటలు గుర్తుంచుకోవాలి. నీ పూర్ణ హృదయముతో, ఆకలి అయిపోతున్నాను, నాకు చూస్తున్నాను, నేను పెద్ద ఉపన్యాసం చెప్పను, 3 మాటలు మీకు మనసులో చెప్పి ముగించేస్తాను. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నన్ను తలంచుకోమన్నారు. గుర్తుపెట్టుకోండి. మీరు ప్రశాంతంగా ప్రతిరోజు ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ మరి మీ హృదయాల్లో దేవునికి చోటివ్వండి, దేవుని స్తుతించుకోండి, దేవుని వాక్యాన్ని చదువుకోండి, దేవుని ప్రార్థన చేసుకోండి. ఇది ముఖ్యమైనది. అప్పుడు నీకు దేవునికి సమానం. 2వ మాట ఏం చెప్పారంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ 2 చేస్తే పరలోకంలో మనకు చోటు ఉండాలి. ఈ 2 లక్షణాలు ఆంటీ దగ్గర ఉన్నాయి. ఆంటీ చాలా భయం కలిగినటువంటి, భక్తి కలిగినటువంటి ఆంటీ. ఆంటీలో ఇలా ఏలెత్తి చెప్పలేదు ఎవరు కూడా, అంటే నాకు తెలిసినటువంటి. అప్పటి నుంచి 2వది మాట అంటే మాటగా ఉంటుంది, అబద్ధం ఆడుతుంది. ఎవరైనా అబద్ధం ఆడితే అసలు ఒప్పుకోరు. మాట ఖచ్చితంగా ఉంటుంది. ఎంత ఖచ్చితంగా ఉంటుందో మీకు తెలియజేస్తాను. ఆ తర్వాత కొంతకాలం మేము దూరంగా ఉన్నాం స్కూల్లో. అక్కడ స్కూల్లో పేపర్లు దిద్దేటప్పుడు ఒక బ్యాగ్ తీసుకొని వచ్చాను.
తీసుకొని వచ్చి ఆ బ్యాగ్లో ఒక కాఫీ బాటిల్, ఒక టీ బాటిల్, పప్పలు, ఇక రకరకాల అదంతా ఒక చిన్న కిట్ అన్నమాట తీసుకొచ్చి మేము ఎదురే కూర్చున్నవారు. ప్రతిదీ కూడా తీసి షేర్ చేస్తాం. ఆమెకు షేరింగ్ చాలా ఇష్టం. తన ప్రేమను పంచడం, ప్రేమ కలిగి ఉంటే కుదరదు. పౌలు చెప్తాడు, కొండలను పెకలింపగలిగిన వరములున్నా, భాషల వరములున్నా, ప్రవచన వరములున్నా, ప్రేమ లేని వారునైతే చాలా మందికి ప్రేమ చెప్తారు, ఉంటే మాటలతో క్రియలేదు. మంచి ఇల్లు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, మేడలు గిద్దెలు ఉండొచ్చు, కానీ షేరింగ్ లవ్ ఉండదు, మంచి ప్రేమ. ఆంటీ బిస్కెట్స్ పెట్టి చాలా ఇదిగో ఈ కాఫీ తాగలే నాతో పాటు ఒక అర్ధగంట అయిన తర్వాత టీ ఇచ్చి, నేను ఆమె దగ్గర చూసింది ప్రేమ కలిగిన తల్లి. గాడ్ ఈజ్ లవ్ అంటారు, కానీ నేనంటాను లవ్ ఈజ్ లవ్. ఆమె ఇతరుల్ని పలకరిస్తుంది, ఇతరులతో చక్కగా మాట్లాడుతుంది, మంచి భాష ఆంటీ దగ్గర. కనుక ప్రేమ కలిగిన తల్లి, ప్రభువుని నమ్ముకున్న తల్లి కనుక ఆమె దేవుని యందు భయం కలిగింది, భక్తి కలిగింది, విశ్వాసం కలిగింది, దేవుని మీద ఆధారపడి జీవించేది. అలాంటి ఆంటీ కొంతకాలం తర్వాత నాకు ఎట్లా మళ్ళీ పరిచయం అయిందంటే, నేను చాలా కాలం అయింది దూరం అయిపోయాను. లలితమ్మ ఆంటీ వాళ్ళ ఇంట్లో నుంచి నేను శ్రీల సమాజానికి వాక్యం చెప్పడానికి వచ్చేవాడిని. ఒకరోజు ఫోన్లో మాట్లాడుతుంది ఆంటీ, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నేను లలితమ్మ అంటున్నాను, ఆంటీ మీతో మాట్లాడే ఆ ఆంటీ ఎవరు, ఇదివరకు ఎప్పుడో నాకు ఎక్కడో విన్నట్టుంది కదా. అప్పుడు ఆంటీ చెప్పింది, అయ్యా మా చెల్లి అలా పేరు కదా ఆంటీ. అవునండి. అప్పుడు మళ్ళా తిరిగి ఈ ఇంటితో కూడా పరిచయం ఏర్పడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఇంటికి ఈ ఇంటికి ఇంటి పాస్టర్ గారు, ఎలాంటి పాస్టర్ గారిని రోజు ప్రార్థన చేయించుకొని పంపించే తల్లి కాదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు కూడా మంచంలో ఉండి కూడా చిన్నగా లేచి మా తల్లి కర్ణసుడు ఉంటే కర్ణసుడ, లేకపోతే చిన్నగా అట్లా నడుచుకుంటూ వెళ్ళి ఆ గదిలోకి వెళ్ళి నాకు ముందు బిస్కెట్లు ఇచ్చాడు డాక్టర్. అంత అస్వస్థులు, ఆరోగ్యం ఉన్నప్పుడు కాదు, ఆరోగ్యం లేనప్పుడు కూడా తీసుకొచ్చి అయ్యా నేను పెట్టలేదు నువ్వు తీసుకోరానా అని ఒక క్లాస్. అమ్మా పని అమ్మాయి ఉంటే మాస్టర్ గారు వచ్చారు, టీ గ్లాస్ తీసుకురా అనేది. ఇంకా ఎంత ప్రేమ కలదండి, ప్రతి నెల నాకు కాను ఇస్తున్నాడు. నేను ఒకసారి చెప్పాను, అంటే నాకు మంచి డ్రెస్ కావాలి పండగ. ఓకే నాయన నీకు పండగకి ఇస్తాను, మర్చిపోయి మనం మర్చిపోయి ఆ మర్చిపోయి. ఇంకా ఎంత ప్రేమ కలదంటే ఇతర దేశానికి వెళ్తా ఉంటారు. వెళ్ళిచ్చారు ఒకసారి కుమార్ దగ్గరికి. 7 నెలలు 8 నెలలు ఎవరు చేయరండి అలాంటి పని. తిరిగి వచ్చి 8 నెలలు చందా దానితో కొద్ది కలిపి వడ్డీతో పాటిస్తున్నాను తీసుకోవాలి. ఎవరైనా ప్రార్థనకి వెళ్తే నేను చూసిన వాళ్ళలో మనం వెళ్ళిన రోజే ఇస్తారు చందా. ఇంకా 2 నెలలు మనం వెళ్ళలేదు, 3వ నెల వెళ్తే అప్పుడు ఏదైనా ఇస్తారు కాదు. ఆంటీ అలా కాదు, అయ్యా నేను 7 నెలలు లేను ఇక్కడ, ఈ 7 నెలల చందా మొత్తం కలిపి మనం వెళ్ళేటప్పుడు రెడీ పెట్టండి. దేవుని అంటే ఎంతో భక్తి చూడండి. దైవ సేవకులను ప్రేమించే తల్లి. మేము ఎక్కడ ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర పేదల దగ్గర ఒక చిన్న మందిరం పెట్టాము. అది అక్కడ చిన్న పాక వేస్తున్నామంటే మరి 2-3 దగ్గర కలెక్ట్ చేసి నాకు 2000-3000 చందా కట్టగా ఇచ్చింది. కనుక ఆంటీ జీవితంలో మనం చూస్తూ ఉంటే ప్రియులారా, ఆమె దేవుని రాజ్యములో ఉందని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని రాజ్యములో దేవునితో అంకులుగా ఉండాలని చెప్తున్నాను. అంకులు కూడా మీరు గమనించి చూస్తే వారు లేనప్పుడు అంకులు చెప్పేది, ఏమండి పురుషోత్తం గారు వచ్చారు, ఇటు చూడు ఒకసారి ఇటు చూడు. ఎందుకంటే అమ్మ కరుణసుదమ్మ వాళ్ళు ఎక్కడ జాబులు చేస్తుండేవాళ్ళు, పెద్ద వాళ్ళు అమెరికాలో ఉన్నారు, చిన్నబాబు హైదరాబాద్ లో ఉంటారు. నెల వచ్చి నేను కాసేపు 1 గంట కూర్చొని ప్రేయర్ పెట్టుకుంటా. నేను బాధపడతా ఉంటే నాతో కలిసి బాధపడాలి. ఆంటీ గురించి కాదు, ఆంటీ అమ్మగారి గురించి కూడా చెప్పాలి.
వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, రాజేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు మంచంలో ఉన్నా కానీ అక్కడ కూడా ఆంటీ నన్ను పంపించేది లలితమ్మ. నేనైతే వృద్ధురాలైన వాళ్ళ అమ్మగారు కూడా నేనే పాట పెడితే ఆ పాట చక్కగా పాడే, మనకన్నా చక్కగా పాడే. కనుక తల్లిదండ్రుల నుంచి ఈ ఆశీర్వాదాలు వచ్చాయి. 128వ సంకీర్తన ఈ కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యంగా ఉంది. కనుక అంకుల్ కూడా చాలా ప్రేమ గలవాడు. ఆంటీ చేసే పనులన్నిటికీ కూడా సహకరిస్తూ ఉండేవాడు. ఎప్పుడు వారిద్దరు వివాదం ఆడుకున్నప్పుడు మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బిడ్డలు బాగా చక్కగా చదివించారు. అమెరికా దేశంలో ఉన్న మరి పెద్దన్న కుటుంబాల కొరకు, మరి వారి బిడ్డల కొరకు, మరి హైదరాబాద్ లో ఉన్న చిన్న బాబు కుటుంబాల కొరకు, కరుణ సుందమ్మ కుటుంబాల కొరకు మరి అనుదినం మా వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థిస్తూ ఉంటాం. ఇంకా ఎప్పుడైనా సేవకులుగా నాకు ఏదైనా అవసరం వస్తే, కరుణ సుందమ్మ మనకు ఒక చిన్న అవసరం ఉందమ్మా, హెల్త్ నాకు ఇది అవసరం అనగానే అమెరికాలో వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి, అన్నయ్య మాస్టర్ గారికి ఇది అవసరమైంది అంటే వెంటనే ఆయన చెల్లికి చెప్తాడు, ఇదో మాస్టర్ గారికి ఆఫరింగ్ ఇచ్చేది. ఎందుకు చెప్తున్నాడంటే దేవుని క్రియలు ఇక్కడ ఉన్నాయి, దేవుని ప్రేమ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ మంచి సమయంలో మరి చనిపోయిన వారి గురించి దిగులు పడకుండా వారు తప్పకుండా ప్రభు రాకడ, మీరు ఎర్లీ మార్నింగ్ మెసేజ్ విన్నారో లేదో, నిన్న రోజు ఈ రోజు సందేశంలో ప్రభు దినాల గురించి జ్ఞాపకం చేశారు, రెండవ రాకడ గురించి జ్ఞాపకం చేశారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రికలో మనం చూస్తూ ఉంటే దేవుని రాకడ సమీపముగా ఉన్నది. ఆయన వచ్చేటప్పుడు జనముల మీద జనములు, రాజ్యముల మీద రాజ్యములు, ఎటు చూసిన కరువులు, ఎదుకేగిన యుద్ధాలు, అంత్యక్రీస్తు పాలనలు వస్తాయని చెప్పారు. ఇవే దేవుని రాకడ సూచనలు. ఆ రాకడలో ప్రభు ఆరు మధ్యాకాశానికి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతునందు మృతులు మొదట లేతులు ముగించబడుతున్నాను. ఆంటీ మొట్టమొదట మనందరికన్నా ముందుగా వారు లేచి వెళ్తారు. అయితే ప్రతికూల సంగతి, ఈ ప్రేయర్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కూర్చున్న మనందరము కూడా క్రీస్తు ప్రేమ ఆంటీ కలిగి ఉంది, క్రీస్తు ప్రేమ బిడ్డలు కలిగి ఉన్నారు, క్రీస్తు ప్రేమ మనందరం కూడా కలిగి ఉన్నారు. అది ప్రార్థన యొక్క సందేశం. క్రీస్తుని వారు సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందుకున్నారు. మనందరము కూడా రక్షణ పొందుకున్న వారుగా ఉండాలి. చివరిగా క్రీస్తు ప్రేమ దానం, ఆకలి కొంటిని నాకు ఆహారం పెట్టారు, నేను వస్త్రహీనునైతిని వస్త్రాలు ఇచ్చారు, నేను రోగినయుంటిని పరామర్శించారు. అప్పుడు ప్రభు అంటారు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారనారా అన్నాడు. ఆఖరి మాటలే. ఈ మంచి లక్షణాలు ఆంటీ కుటుంబం చేస్తూ ఉంది. మరి మీరు మనందరం కూడా ఈ మంచి లక్షణాలు చేసి ఒకరోజు దేవుడు మనల్ని కూడా పిలుస్తాడు. ఎప్పుడు ఎవరిని పిలుస్తాడో తెలియదు, ఏ రోజని చనిపోతామో మనకు తెలియదు. కాబట్టి మెలకువ కలిగి ఉండాలి. అక్కడ చెప్పండి, వినం. దొంగ చెప్పినాడు కాబట్టి గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వచ్చినట్లు దేవుని రాకడ ఉంటుంది. కనుక విశ్వాసులారా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా భయపడవద్దు. కొన్ని దినాలు శ్రమ కలుగుతుంది. మీరు సోమరిలుగా ఉండవద్దు. సువార్త పరిచర్యలో బలంగా ఉండండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువులంటున్నారు, విశ్వాసంలో స్థిరంగా ఉండండి, ప్రార్థనలో స్థిరంగా ఉండండి, భక్తిలో స్థిరంగా ఉండండి. కాబట్టి మనందరం కూడా దేవుని రాకడలో ఆంటీలాగా దేవుని చెంతకు చేరడం కనుక ఇట్టి మంచి క్రియలు మనం కూడా మన కుటుంబంలో, మన తల్లి చనిపోయినా, మన తండ్రి చనిపోయినా, మన అన్నదమ్ములు చనిపోయినా, మన బంధువులు చనిపోయినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ స్తుతి కూటం ద్వారా కొన్ని ఆత్మలు బలపడాలి, కొన్ని ఆత్మలు రక్షించబడాలి. దేవుని రాకడలో మరి దేవుడు వారి సంతానం అంతటిని దీవించాలని, అమెరికాలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా క్షేమం కలగాలని, హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి తమ్ముడి కుటుంబానికి క్షేమం కలగాలని, కరుణ సుందమ్మ కుటుంబానికి క్షేమం కలగాలి, వారి రక్త సంబంధికులైన మనందరికీ కూడా
ఆయన క్షేమము కలగాలని, మరి ఒకరి కోసం ఒకరు జీవితకాలం ప్రార్థించుకోవాలని అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు పరలోకములో ఉన్న తల్లిదండ్రులు మరి వాళ్ళ ఆత్మకు మరణం లేదు, అక్కడ నుండి చూస్తున్నారు ఈ ప్రయత్ని. వారి ఆత్మకు మరణం లేదు కనుక మనం కూడా అలాంటి మంచి కార్యాలు చేసి మరి ఈ లోకంలో ఒక మంచి సాక్షిగా జీవించడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ మంచి సమయం మనకు ఇచ్చినటువంటి అధ్యక్షుడు వారు మరి బిషప్ తండ్రి గారు మరి రాలేకపోయారు, ఈవినింగ్ వచ్చి బ్లెస్ చేస్తా ఉన్నారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ, కుటుంబానికి కూడా వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.